వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా నెల్లూరులో గత 4-5 రోజుల నుంచి నెల్లూరు జిల్లా మొత్తం మీద విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. దీంతో సోమశిల జలాశయం కూడా పైతట్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం మనము సోమశిల జలాశయం వద్ద ఉన్నాము. సోమశిల జలాశయంలో ఇప్పటికే 2 గేట్లను కూడా ఎత్తడం జరిగింది. ఈ నీటిని సముద్రంలోకి వదలడం జరిగింది. నెల్లూరు జిల్లా ప్రజలకు తాగునీటి మరియు సాగునీటి అవసరాలకు తీరుస్తూ వరప్రసాదినిగా ఉన్న సోమశిల జలాశయంలో ప్రస్తుతం నీటి నిల్వ జలాశయం కెపాసిటీకి చేరుకుని నిండు కుండలా మారి ఉంది. అయితే 78 టీఎంసీల కెపాసిటీ కలిగిన సోమశిల జలాశయం ప్రస్తుతము 74 టీఎంసీలకు చేరుకోవడంతో సోమశిల జలాశయంలో అధికారులు 8-9 నెంబర్ల గేట్లను కూడా ఎత్తడం జరిగింది. దీని ద్వారా పెన్నా నదికి నీటిని విడుదల చేశారు. జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మరియు ఎగువ ప్రాంతం నుండి మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉండడంతో ప్రస్తుతం జలాశయంలోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మరియు ఎగువ ప్రాంతం నుండి మరింత వరద నీరు వచ్చే అవకాశాలు ఉండడంతో ప్రస్తుతము జలాశయంలోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతము జలాశయంలో 72 టీఎంసీల నీటి నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 17,620 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుకుంటుండగా 34,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అందులో 1,500 క్యూసెక్కుల నీరు కళ్ళేరు రిజర్వాయర్కు వెళ్తుండగా మిగిలిన నీరు పెన్నా నదికి దిగువన వెళ్తూ ఉంది. దీంతో పెన్నా నది పరివాహక ప్రజలను అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. అయితే భారీగా వరద నీరు వచ్చిన సందర్భంగా ఒక్కసారిగా భారీ నీటిని విడుదల చేసిన సందర్భంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో నీటిమయమైన సందర్భం మరలా అటువంటి ఇబ్బంది జరగకుండా ముందస్తుగానే నీటిని విడుదల చేసే కార్యక్రమం అధికారులు చేపట్టడం జరిగింది. ప్రస్తుతము మనం చూస్తున్నాము సోమశిల జలాశయంలోని మొత్తము 10 గేట్లలో 2 గేట్లను మాత్రమే ఎత్తడం జరిగింది. ఈ గేట్ల ద్వారా పెద్ద ఎత్తున పెన్నా నదికి సముద్రానికి నీరు వదిలేశారు. ఎందుకంటే ప్రస్తుతము జలాశయంలో 74 టీఎంసీల నీటి నిల్వ ఉండడంతో అయితే కర్నూలు అదేవిధంగా కడప ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున వర్షాలు కురుస్తుండటంతో పైతట్టు నుంచి వరద నీరు సోమశిల జలాశయానికి చేరుతుండటంతో పెద్ద ఎత్తున నీరు సోమశిల జలాశయానికి చేరుకుంటుంది. ప్రస్తుతము 2 గేట్లు మాత్రమే వదలడం జరిగింది. అయితే సోమశిల జలాశయం ఈ పెన్నా నది పరివాహక ప్రాంతాలైన కొన్ని సుమారు ఒక 50-60 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా నీట మునగకుండా అధికారులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అయితే కేవలము 8-9 గేట్లు మాత్రమే ఎత్తడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ సోమశిల జలాశయం వెనక వైపు నుంచి వరద నీరు ఎలా వస్తుంది ఇది కూడా ఒకసారి చూద్దాం. వెనకాల వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున 30,450 క్యూసెక్కుల నీరు పైతట్టు ప్రాంతాల నుంచి కూడా వస్తున్నట్టు ఇక్కడైతే సోమశిల జలాశయం అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం సోమశిల జలాశయం వెనకాల నుంచి వచ్చే ఫ్లోను కూడా ఒకసారి అయితే చూద్దాం. ప్రస్తుతం మనం సోమశిల జలాశయము బ్యాక్ సైడ్ కూడా చూస్తాము. అంటే ప్రధానంగా కడప కర్నూలు ప్రాంతాల్లో హెవీగా వర్షం కురిస్తే పైతట్టు నుంచి వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. అయితే ఇప్పటికే పైనుంచి వరద నీరు 34,300 చిల్లర క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లయితే సమాచారము. అయితే ఇప్పటికే 8-9 గేట్లను కూడా ఎత్తడం జరిగింది. ప్రస్తుతము జలాశయం సంబంధించిన అధికారులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడారు. సార్ నమస్తే సార్, మొత్తం పైతట్టు నుంచి ఫ్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎన్ని గేట్లు ఎత్తారు, అసలు విషయం? మాకు తెలిసినంత వరకు, నా పేరు శ్రీనివాస్ కుమార్, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు దాదాపుగా 2 రోజుల నుంచి 21 నుంచే మాకు అలర్ట్స్ వచ్చినాయి. రాబోయే ఈ యొక్క సైక్లోన్ నుంచి వచ్చి హెవీ రెయిన్స్ మూలంగా మనకి ఇన్ఫ్లోస్ పెరుగుతాయని, డ్యామ్లో ఇన్ఫ్లోస్ పెరుగుతాయని, దాని మూలంగా మనకి కింద ఇబ్బంది లేకుండాను దాన్ని స్మూత్గా ట్రాన్సిషన్ చేయమని చెప్పేసి మాకు పై అధికారుల నుంచి ఇన్స్ట్రక్షన్స్ 21 నుంచే వచ్చాయి. దాని ప్రకారంగా మేము రెవెన్యూ అధికారులని
ప్లస్ లోతట్టు ప్రాంతాల కింద ఉన్న దిగువ ప్రాంతాల వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేశాము రెవెన్యూ అధికారుల ద్వారా. దాని తగ్గట్టుగా మేము ఇన్ఫ్లో వస్తున్నట్టుగా చూస్తున్నాము. కానీ ఇంతవరకు అయితే మనకి హెవీ రెయిన్స్ పడలేదు, ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా మనకి ఇప్పటికైతే మీరు అన్నట్టుగా 39-32 లోపలే మనకి క్యూసెక్స్లు వస్తున్నాయి. 32,000 క్యూసెక్లు మనకి బయటకు వెళ్తున్నాము. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 25-26 వేల లోపలే ఉన్నది. సో ఇప్పటికైతే అంత పరిస్థితి అంతా పూర్తిగా మా ఆధీనంలోనే ఉంది. ఇబ్బంది ఏమీ లేదు, అంతా కూడా బాగానే జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మొత్తం కెపాసిటీ ఎంత దీనికి ఇప్పటి వరకు ఎంత వాటర్? మనకు వచ్చేటప్పటికే 78 టీఎంసీల వరకు మనం పెట్టుకోవచ్చు. కానీ మనం ఏంటంటే పైన R&R కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అందువల్ల మనం 74 టీఎంసీలు మాత్రమే పెట్టుకోవడానికి మనకి ఇబ్బంది లేకుండా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దాని తగ్గట్టుగా మేము 74 వరకు పెట్టుకున్నాము. కానీ ఇప్పుడు వచ్చే ఇన్ఫ్లోస్ మూలంగా ఆ ఇన్ఫ్లోస్ని స్మూత్గా పంపించాలంటే కొద్దిగా దీన్ని అకామిడేట్ చేసుకోవాలా. అకామిడేట్ చేసుకోవడం కోసం దీన్ని ఇప్పుడు 69 తీసుకొస్తున్నాము. అది పై అధికారాల సూచన ప్రకారమే మేము చేస్తున్నాము. దాని 69 వచ్చిన తర్వాత మనకి ఒకసారిగా ఆల్ ఆప్షన్గా ఒక 3 లక్షలు కానీ 4 లక్షలు కానీ ఫోర్కాస్టింగ్ ఉంది. 3 లక్షల వరకు కూడా ఫోర్కాస్టింగ్ ఉంది. అది వస్తే మనం కొంత ఇక్కడ అకామిడేట్ చేసుకొని కొద్దిగా తగ్గించి మనం పంపించుకుంటా కిందగా ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకొని దాని ప్రకారంగా మేము చేస్తున్నాం. సార్, ఇప్పుడు కండ్లేరు జలాశయం ఉంది కదా, కండ్లేరుకి ఎంత కెపాసిటీ, ఇప్పుడు ఎంత వాటర్ పంపించారు? దానికి దాదాపుగా మనకి 68 టీఎంసీలు పెట్టుకోవచ్చు. కానీ అక్కడ 62 వరకు లాస్ట్ టైం 61.5 వరకు లాస్ట్ టైం పెట్టుకున్నారు. కానీ ఈసారి మటుకి ఇంకా మనకి రెయినీ సీజన్ కంప్లీట్ కాలేదు. అందువల్ల మనకి ఏం చేస్తున్నారంటే ఆ రెయిన్ వల్ల కూడాను సెల్ఫ్ కాచ్మెంట్లో వస్తుంది. దాన్ని కూడా అకామిడేట్ చేసుకోవడం కోసం 58 టీఎంసీల వరకు మనం అక్కడ అకామిడేట్ చేసుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నాము. కానీ ఇప్పుడు దాదాపుగా లోకల్గా పడిన రెయిన్ మూలంగా 59 టీఎంసీల దాకా అది కూడా చేరుకున్నది. ఇబ్బంది ఏం లేదు, అక్కడ కూడా చేసుకుంటున్నాం. సార్, కింద ఏదో మరమ్మత్తు పనులు చేస్తున్నారు కదా, దానివల్ల ఎఫెక్ట్ ఏమైనా ఇబ్బంది ఉందా? ఈ ఫ్లోకి ఏమి ఇబ్బంది ఏమి లేదు. మనకి బాగా 4-5 లక్షల పైన వస్తేనే అది ఏదైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాదాపుగా పై లెవెల్ వరకు మేము అంతా చేసేసాము. ఏదన్నా మనకు కూడా ఇంతకుముందు 5-6 లక్షలు ఒకేసారి రావడం మూలంగానే ఈ ఇబ్బంది కలిగింది. సో ఆ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మాకు అంత పనులు జాగ్రత్తగానే జరిగినాయి కాబట్టి దాన్ని మేము చూసుకొని జాగ్రత్తగానే చేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని గేట్లు ఎత్తారు, ఇంకా ఎన్ని గేట్లు ఎత్తే అవకాశం? మనకి ఈ ఫ్లోకి ఏదైతే 25-26 క్యూసెక్లు ఇన్ఫ్లో ఉన్నప్పుడు మనం 32 పంపిస్తున్నాము. 32,000 క్యూసెక్లు పంపిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం పై అధికారుల సూచనల ప్రకారం 2 గేట్లు మాత్రమే 8. ఈ 2 గేట్లు అంతే. చూద్దాం. అంటే ఎంత మొత్తం ఉంటుంది సార్ ఈ వాటర్ మొత్తము ఈ గేట్లు 2 గేట్ల ద్వారా? సార్, దీని ద్వారా మనకి పోయేది ఏంటంటే సుమారుగా అది మనకు ఆ గేటు అవతల గేట్ నుంచే పోతుంది. సో ఇప్పుడు మనకి పోయేది ఏంటంటే దాదాపు 25,000-26,000 క్యూసెక్ల వరకు పోతుంది మనకి. సో మనకి 32,000 క్యూసెక్లు బయటకు పంపిస్తున్నాము. 26,000 క్యూసెక్లు లోపలికి వస్తుంది. ఇబ్బంది ఏం లేదు. అంటే నది తీరాలు ఉండే గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయా? ముందుగానే మీరు హెచ్చరికలు ఏమని? పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ చేయబడినాయి. రెవెన్యూ అధికారుల ద్వారాను, అడ్మినిస్ట్రేషన్ ద్వారాను, కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారంగా ఈ యొక్క నదీ పరివాహక ప్రాంతం 2 పక్కల కూడాను ఒకవేళ పొరపాట్ల ఏమైనా బోర్లు కానీ ఏమైనా పెట్టుకున్నా కానీ అవి కూడా ఆ మోటార్లు కూడా తీసేసుకున్నారు. ఇబ్బంది ఏం లేదు. సో కాకపోతే మేము ఎప్పుడు వస్తుందనేది వెయిట్ చేస్తున్నాం అంతే. ఫ్లడ్ ఇంతవరకు మనకు తగలలేదు. ఇది కేవలం లోకల్గా పడ్డే వర్షాల మూలంగా వచ్చే నీరు మాత్రమే. రెయిన్ వల్ల వచ్చే రెయిన్ ఇంకా మనకి రావాల్సి ఉంది. అది దాదాపుగా 2-3 లక్షల దాకా వస్తుందని ఎక్స్పెక్టేషన్ ఉంది. ఒకటి అంటే గత 2-3 రోజుల నుంచి ఒక ప్రచారం జరుగుతుంది. కొన్ని గేట్లు ఇది కావడం లేదు, మోపులు, అది గ్రీసు, దానివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు. అది కరెక్టేనా? లేదు, మేము చెప్తున్నాం కదా. మనకి ఏంటంటే యాక్చువల్గా మనకి తెలిసినంత వరకు మీకు ఇంతకుముందే ఐడియా ఉంటుంది. రోపుల రీప్లేస్మెంట్ వర్క్ నడుస్తుంది. ఆ రీప్లేస్మెంట్ వర్క్లో మనకి ఆల్రెడీ మనకి రోపులు వచ్చున్నాయి. ఆ రోపులు వచ్చిన దానికి మనం టేకప్ చేయాలా. వాళ్ళు ఆల్రెడీ కట్ చేసుకుంటున్నారు. దానికి సాకెట్స్ కూడా రెడీ చేసి పెట్టున్నారు. కాకపోతే ఇంతకుముందు వచ్చిన వర్షాలకి మధ్యలో టెక్నికల్ టీం ఒకటి వచ్చింది.
వాళ్ళు వచ్చి చూసుకున్న తర్వాత గేట్లు రీప్లేస్మెంట్ రోపులు రీప్లేస్మెంట్ చేయాలని చెప్పి వాళ్ళు చెప్పున్నారు. దాని ప్రకారంగానే రీప్లేస్మెంట్కి వర్క్ ఆర్డర్ ఇచ్చేశారు. దాని ప్రకారం రోపులు కూడా వచ్చినాయి. కేవలం ఈ 11-12 గేట్లకు సంబంధించిన రోపుల మటుకి కొద్దిగా డెలికేట్గా ఉన్నాయి. మిగిలిన ఫ్లడ్కి సంబంధించిన ఈ 10 గేట్లు అయితే ఉన్నాయో దాన్ని ఈజీగా ఎత్తచ్చు. మనకేం ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఫ్లడ్ని ఈజీగా పాస్ చేయొచ్చు. ఓన్లీ 11-12 కూడాను కొద్దిగా రోపులు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అంతకంటే ఏం లేదు. అది కూడాను మనకి ఎక్సిజెన్సీ సిచ్యువేషన్లో ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కూడా ఆపరేట్ చేసుకొని. గతంలో కూడా విజయవాడ దగ్గర ఈ సేమ్ గేట్ ఇది ప్రాబ్లం అయిపోయి టెక్నికల్ ఒక అధికారిని పిలిపించి రిటైర్డ్ అధికారిని చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ప్రాబ్లం రాకుండా ముందుగానే జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటే మీరు అన్నట్టుగా ఆ 21లో వచ్చిన ఫ్లడ్ మూలంగా కన్నయ్య నాయుడు గారు సార్ వాళ్ళు వచ్చి చూసిపోయినారు. చూసి వాళ్ళ రికమెండేషన్ ప్రకారమే మేము గేట్లన్నీ రోపులు రీప్లేస్మెంట్ వర్క్కి మేము వర్క్ ఆర్డర్ ఇచ్చున్నారు పై అధికారులు. అవి రోపులు కూడా వచ్చి ఉన్నాయి, రీప్లేస్ చేయాలా. ఈ ఫ్లడ్ పాస్ అయిన తర్వాత మేము అది టేకప్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ప్రధానంగా సోమశిల జలాశయానికి పైతొట్టి నుంచి భారీగానే వరద చేరుతుంది. అయితే వర్షాలు హెవీగా కురిస్తే మాత్రము ఇంకా గేట్లు ఎత్తే పరిస్థితి ఉంది. 1-2 గేట్లు కూడా కొత్తగా రోప్స్ అంటే ప్రాబ్లం ఉన్నప్పటికీ టెక్నికల్ టీం వచ్చి కూడా వాటిని మరమ్మత్తు కార్యక్రమాలు అయితే చేపడుతున్నట్లు కూడా సంబంధిత అధికారి అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్ గయాజ్, RTV, సోమశిల నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.